అండ్ ఈ వారంలో 2 టాస్క్‌లు అయితే పెట్టాడనమాట బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ ఏంటో బాల్స్‌కి సంబంధించిన టాస్క్ అండ్ సెకండ్ టాస్క్ ఏంటో టైల్‌కి సంబంధించిన టాస్క్. ఈ 2 టాస్క్‌లకి కెప్టెన్ డీమన్ పవనే సంచాలకుగా వ్యవహరించాడనమాట. అండ్ ఫస్ట్ టాస్క్‌లో బ్లాక్ కలర్ బాల్ బయటకు పడిపోవడంతో బ్లాక్ కలర్ బాల్ ఎవరి టీం వల్ల బయటకు పడిపోయిందో వాళ్ళ టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్తే డీమన్ పవన్ అయితే తనకు సపోర్టర్గా ఉన్న తనూజని అయితే ఎలిమినేట్ చేశాడనమాట. ఈ విషయంలో అయితే రాంగ్ అనిపించింది. ఇక్కడ సరైన డిసిషన్ తీసుకోలేదేమో అనిపించింది. అప్పటికే వాళ్ళు చాలామంది చెప్పారనమాట, సపోర్ట్గా ఉన్న వాళ్ళని కాదు టీం మెంబర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పినా సరే డీమన్ పవన్ ఆ మాట అయితే వినలేదనమాట. సపోర్టర్గా ఉన్న తనూజని ఎలిమినేట్ చేశాడు. అండ్ కాసేపటి తర్వాత బిగ్ బాస్ దీనికోసం అయితే వార్నింగ్ ఇచ్చాడనమాట. నేను చెప్పేది మీకు అర్థమైందా అర్థం కాలేదా, నేను టీంలో నుండి ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పాను, సపోర్టర్లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పలేదని చెప్పి బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు అనమాట డీమన్ పవన్కి. అప్పుడు డీమన్ పవన్ రియలైజ్ అయ్యాడు అనమాట. అప్పటికే చాలామంది చెప్పినా సరే వాళ్ళ మాట నేను ఎందుకు లెక్క చేయాలన్నట్టు తన్నే కరెక్ట్ అన్నట్టు ఆ డిసిషన్ అయితే తీసుకున్నాడు. ఈ డిసిషన్ అయితే నాకు నచ్చలేదు. అండ్ తర్వాత బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చి డిసిషన్ అయితే చేంజ్ చేశాడనమాట. అండ్ ఈ విషయంలో అయితే సంచాలకుగా డీమన్ పవన్ అయితే ఫెయిల్ అని అనిపించింది. అండ్ మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో తన డిసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాడు అనమాట డీమన్ పవన్. ఇక్కడ శ్రీజన్ అయితే ఎలిమినేట్ చేశాడు అనమాట. శ్రీజన్ ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈ విషయం కోసం ఫస్ట్ అందరూ చెప్తున్నా సరే వినకుండా డీమన్ పవన్ తన సొంతంగా డిసిషన్ తీసుకున్నాడని ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.